కన్నయ్య, ఈ విషయంలో ఏం చేయాలో ఎలా చేయాలో పాల్పోవడం లేదు. ఐశ్వర్య అక్క గురించి అఖిల్ బాబుకి చెప్దామా అంటే ఈ ఇంట్లో పెద్ద గొడవ అవుతుందేమోనని భయంగా ఉంది. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించు కన్నయ్య. అవును, అరుణ్ బాబు గారు సంతకాలు పెట్టిన ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు. మార్గం చూపించావా తండ్రి? అఖిల్ బాబు గారు, ఆ బ్రోకర్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు శ్యామ, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఆ రోజు రిజిస్ట్రేషన్ కి బావగారు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ కి వెళ్లారు కదా, అక్కడికి వెళితే ఆ బ్రోకర్ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో. గుడ్ ఐడియా, పదండి వెళ్దాం. అనయ్య, నువ్వు ఇంట్లోనే ఉండు. అమ్మకి బాగోలేదు కదా. సడన్ గా బీపీ పెరిగినా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా నువ్వు ఇంట్లో ఉండడం మంచిది. మేం వెళ్ళొచ్చేస్తాం. అలాగే రా, వెళ్ళండి. రా అన్నయ్య. రే, లెఫ్ట్కి పోనీరా. ఓకే ఈ రైట్కి తిప్పు. ఓకే అన్నయ్య. అరుణ్, 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 అరుణ్ ఇంట్లో ఎక్కడ లేడే? ఎక్కడికి వెళ్ళుంటాడు ఇప్పుడు? మీ వదిన ఫోన్ చేస్తుందిరా. మాట్లాడన్నయ్య. పాపం వదిన కూడా టెన్షన్లో ఉండుంటుంది కదా. మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? మనల్ని చీట్ చేసిన ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నారు? అఖిలు, నేను, శ్యామ వెళ్తున్నాం. శ్యామ కూడా వస్తుందా? అవును, శ్యామ కూడా మాతో వస్తుంది. అయితే నేను కూడా వస్తాను. ఆఫీస్ అడ్రస్ చెప్పు. నువ్వెందుకు? మేం వెళ్ళొస్తానులే. ఒక రకంగా అక్క కూడా వస్తే మంచిదే బావగారు. అంటే అక్క కూడా వస్తే బ్రోకర్ని పట్టుకోవడం ఈజీ అవుతుందేమోనని. ఐశ్వర్య వస్తే బ్రోకర్ని పట్టుకోవటం ఈజీ ఎలా అవుతుందమ్మా? ఆ బ్రోకర్ వివరాలు ఐశ్వర్యకి ఏం తెలియదు కదా పాపం. అవును, బ్రోకర్ గురించి పాపం ఐశ్వర్య అక్కకేమీ తెలియదు. కాకపోతే అక్క కూడా మనతో ఉంటే ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని. ఓకే ఓకే. హలో, ఆఫీస్ అడ్రస్ చెప్పు. తను బ్రోకర్ని కలిసిన విషయం నేను బావగారితో ఎక్కడ చెప్తానోనని ఐశ్వర్య అక్క వస్తున్నట్టుగా ఉంది. ఓకే, నేను వెంటనే వస్తాను. రే అఖిల్, ఇక్కడే ఆపు. ఆ రోజు ఇక్కడ బోర్డు ఉందిరా. అంటే వెంటనే బోర్డు తీసేశారనమాట. రండి చూద్దాం. అదేంటి మొత్తం అంతా ఖాళీగా ఉంది? సార్ సార్, ఎవరు కావాలి సార్? ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది కదా. రియల్ ఎస్టేట్ ఆఫీసా? ఉంది సార్, 2 రోజులే ఉంది.
2 రోజులు ఉండడం ఏంటి? ఏమో సార్, ఆ కంపెనీ ఈ ఆఫీస్ని నెల రోజులే అద్దెకి తీసుకుంది. 2 రోజుల్లో వాళ్ళ పని అయిపోయింది అనుకుంటా వెళ్ళిపోయారు సార్. వాళ్ళ గురించి వివరాలు మీకేమైనా తెలుసా? తెలియదు సార్. అఖిల్ బాబు, ఆ? ఒక్కసారి వీళ్ళ ఓనర్తో మాట్లాడితే ఆ బ్రోకర్ గురించి తెలుస్తుందేమో. అంటే ఆ బిల్డింగ్ అద్దెకిచ్చినప్పుడు వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని ఉంటారు కదా. గుడ్ ఐడియా. మీ ఓనర్ గారికి ఒకసారి ఫోన్ చేయవా? ఓకే సార్. త్వరగా చేయండి. ఏంట్రా? సార్, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని వెతుక్కుంటూ 3 వచ్చారు, మీతో మాట్లాడాలంట. సరే ఇవ్వు. నమస్తే సార్, నా పేరు అఖిల్. చెప్పండి. అదే సార్, మీ బిల్డింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి అద్దెకిచ్చారు కదా, వాళ్ళ వివరాలు ఏమైనా మీకు తెలుసా అని. వాళ్ళు పెద్ద చీటర్స్ అండి. మంచిగా మాట్లాడేసరికి మంచి వాళ్ళని నమ్మి అద్దెకిచ్చాను. అన్ని ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి నా ఇంట్లో అద్దెకు దిగారు. 2 రోజుల్లోనే ఆఫీస్ ఎత్తేశారు. ఇదేంటి ఎలా చేశారని వాళ్ళిచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. తర్వాత తెలిసింది వాళ్ళు పెద్ద చీటర్స్ అని. అవునా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇదిగో. పదండి అన్నయ్య. తెలిసిందా? ఆ బ్రోకర్ గాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదా ఐశ్వర్య, వాడు మనల్ని చీట్ చేసినట్టుగానే ఈ బిల్డింగ్ ఓనర్ని కూడా చీట్ చేసి ఇక్కడ ఆఫీస్ పెట్టాడంట. వదినా, నువ్వేం టెన్షన్ పడుకో, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. శ్యామ, నువ్వు వదిన ఇక్కడే ఉండండి, నేను అన్నయ్య వెళ్ళి స్ట్రీట్లో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వస్తాం. ఏ చిన్న క్లూ దొరికినా వాళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. అవును అఖిల్ బాబు, వెళ్ళి ఎంక్వైరీ చేసి రండి, ఏదైనా క్లూ దొరకచ్చు. పదన్నయ్య. పద, ఇటు వెళ్తాను రా. ఏంటి అలా చూస్తున్నావు? రండి చెప్తాను. అక్క, ఇప్పటికైనా నిజం చెప్పండి. ఏం జరిగిందో నాకు చెప్తే ఆ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది. ఆ సమస్యని మనమిద్దరమే పరిష్కరించుకుందాం. లేకపోతే మీరు ఆ బ్రోకర్తో మాట్లాడిన విషయం అఖిల్ బాబుకి, అరుణ్ బాబు గారికి చెప్పేస్తాను. మీరు ఇంటి దగ్గర బూర్కా తీసుకొని బయలుదేరడం, దారిలో ఆ బూర్కా వేసుకోవడం, ఆ బుర్కా వేసుకొని బ్రోకర్ని కలవడం, వాటన్నింటికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అసలే స్థలం విషయంలో అలా జరిగినందుకు అత్తయ్య గారు చాలా అప్సెట్ అయ్యారు. హెల్త్ కూడా బాగా అప్సెట్ అయింది. ఇప్పుడు ఇలా జరగడానికి కారణం మీరే అని తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు. దయచేసి నిజం చెప్పండి. ఓకే, చెప్తాను. కానీ ఈ నిజం ఎవ్వరికి చెప్పను అని అఖిల్ బాబు మీద ఒట్టేయ్. అలాగే అక్క, ఈ విషయం ఎవరికి చెప్పను అని అఖిల్ బాబు మీద ఒట్టేస్తున్నాను.
ఏం జరిగిందంటే ఈ ల్యాండ్ విషయంలో వాళ్ళు దారుణంగా మోసపోవాలి. చెప్పినట్టు ఆనంద్ వర్మ వాళ్ళని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? అంతే, అది జరిగింది. అనే ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ పక్కన రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి ఉండేది కదా, వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలీదు details సార్. తెలుసా? అవునండి, ఇక్కడే ఉండాలి. తెలీదు సార్. ఓకే. ఓకే. అన్నా, ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉండాలి కదా, నీకేమైనా ఐడియా ఉందా? నాకు తెలీదండి. అదేంటి? ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అంటున్నారా? వాడు మనకు దొరకనట్టేనా? దొరుకుతాడన్నయ్య, తప్పకుండా దొరుకుతాడు. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానరా? నామలే కదా ఇదంతా జరిగింది. అన్నయ్య ప్లీజ్, నువ్వు అలా ఫీల్ అవ్వకు. నువ్వు కూల్గా ఉండు. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. వాళ్ళు ఖచ్చితంగా మనకు దొరుకుతారు. అన్నయ్య, నా మాట విని నువ్వు ఆ విషయం గురించి ఆలోచించొద్దు, వదిలేసి. నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. సరేనా? ఉండు, క్యాబ్ బుక్ చేస్తాను. ఎందుకక్క, ఎందుకు ఇలాంటి పని చేసావు? ఎందుకా? ఇంట్లో అరుణ్ విలువ తగ్గిపోతున్నందుకు, మీ ఆయనకు అశోక్ బావగారికి విలువ పెరిగిపోతున్నందుకు. బెంగళూరు ఆక్షన్కి అరుణ్ని నన్ను పంపించకుండా అఖిల్ని నిన్ను పంపించారు మావయ్య గారు. చెన్నై మీటింగ్కి కూడా అశోక్ని పంపించారే కానీ అరుణ్ని పంపించలేదు. బిజినెస్కి సంబంధించిన అన్ని పనులు అఖిల్కి అశోక్ బావు గారికి చెప్తున్నారే తప్ప అరుణ్కి ఒక్క పని కూడా అప్పగించట్లేదు. ఆఖరికి ఈ ల్యాండ్కి సంబంధించిన కొనుగోలు విషయం కూడా అఖిల్కి అప్పగించారు కానీ అరుణ్కి అప్పగించలేదు. ఆ కోపంతోనే వెళ్ళి బ్రోకర్ని కలిశాను. రిజిస్ట్రేషన్ విషయంలో అఖిల్ని చీట్ చేయమని చెప్పాను. చివరికి అది నా మెడకి చుట్టుకుంది. అంతే అక్క, ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలి అని చూస్తే మనకే ఎదురు దెబ్బ తగులుతుంది. ఇంతకీ ఆ బ్రోకర్కి మళ్ళీ ఫోన్ చేసావా? చేశాను, కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడు. అసలు వాడి ఆఫీస్ ఎక్కడో మీకు తెలీదా అక్క? తెలీదు. తెలిసినా కూడా ఉపయోగం ఉండదు. వెళ్ళి వాణ్ణి పట్టుకున్నా నాకేం తెలీదు అని వాడు అడ్డం తిరిగితే మనం ఏం చేయగలం? అసలు వాడెక్కడున్నాడో దొరికితే ఎలాగోలా వాడి చేత నిజం చెప్పించొచ్చక్క. కానీ ఎలా అతన్ని పట్టుకోవడం? వాణ్ణి పట్టుకోవడం తేలికే శ్యామా. ఎలా? మొన్న వాణ్ణి కలవడానికి వెళ్ళాను కదా, నువ్వు ఆటోలో ఫాలో అవుతూ వచ్చావు. ఆ, ఆ రోజు వాడి కారుకి జీపీఎస్ డివైస్ అటాచ్ చేశాను. వాడి అడ్రస్ నాకు తెలియదు కదా, ఎందుకైనా మంచిదని అలా జీపీఎస్ ఫిక్స్ చేశాను. దాని ప్రకారం మనం వాణ్ణి పట్టుకోవచ్చు. కానీ వాణ్ణి పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటావా? ఉంటుందక్క, ఖచ్చితంగా ఉంటుంది. మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. పదక్క వెళ్దాం. శ్యామా, అదిగో అదే వాడి కారు. ఆ, అతని కారు ఇక్కడే ఉందంటే అతను ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడక్క. అక్క, అలా పక్కన నిలబడి చూద్దాం రా.
అదిగో వస్తున్నాడక్క. ఆపు. ఏంటండి ఏంటిది? ఎందుకు కార్ కట్టొచ్చారు? తప్పుకోండి. ఏంటి తప్పుకునేది? మర్యాదగా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని ఆ స్థలం మళ్ళీ మా బావగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. నేను తప్పు చేయడం ఏంటి? మీ బావగారే ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మారు. అబద్ధం. మా బావగారు అలా చేయరు, చెయ్యలేదు కూడా. నువ్వే మోసం చేసి ఆయన చేత సంతకాలు పెట్టించుకున్నావు. చూడండి, మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నా, మోసం చేయకుండా సంతకాలు పెట్టించుకున్నా, ఒక్కసారి సంతకాలు పెడితే ఆ ఆస్తి చేజారిపోయినట్లే తెలుసా? పోదు, మా ఆస్తి ఎక్కడికి పోదు. మా మామయ్య గారి కష్టార్జితంతో కొన్న ఆ ఆస్తి ఎప్పటికీ మా చేయి జారి పోదు. తప్పు చేసినందుకు నువ్వే జైలుకు పోతావు. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది శ్యామ. అలా నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? తప్పు చేయకుండా ఉంటే అలా ధైర్యం వస్తుందేమో. మర్యాదగా వచ్చి నీ తప్పొప్పుకో, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇక్కడే నడి రోడ్డులో అరిచి గొడవ చేసి అందర్నీ పోగేసి నీ తప్పు బయట పెట్టిస్తాను. జనాల్ని పోగు చేసి నా తప్పు బయట పెట్టిస్తావా? పెట్టించుకో, ఏం చేస్తావో చేసుకోపో. ఆగవయ్యా, ఆగు. ఆగమంటుంటే. ఆగు. ఆగు. ఇక్కడి నుంచి వెంటనే జంప్ అయిపోవాలి. ఆగు. అక్క, ఆ కార్ని ఫాలో అవుదాం పద, త్వరగా. అఖిల్ బాబు, ఇదేంటి? చెప్పు, ఎందుకలా చేసావు? చెప్తాను సార్, ప్లీజ్ సార్, చెప్తాను సార్. ఎవరు నీ చేత ఇలా చేయించారు? చెప్పు. చెప్తాను సార్, ప్లీజ్ సార్, కొట్టొద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పు. ముందు ఒక రోజు బురఖా వేసుకొని ఒక లేడీ వచ్చింది సార్. ఎవరా లేడీ? తెలీదు సార్, నిజంగా తెలీదు సార్ నాకు. ఆవిడొచ్చి నేను చెప్పినట్టు ఆనందవర్మని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? వెంటనే ఆ స్థలాన్ని మన ప్రసాదరావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించే. అది సార్ జరిగింది. మల్లికార్జున్ అంటే మన మీద కోపంతో ఉన్నాడు. ఆ బుర్కాలో ఉన్న మనిషి ఎవరై ఉంటారు? ఆవిడ సంగతి ఇప్పుడు ఎందుకులేండి అఖిల్ బాబు, విషయం తెలిసింది కదా. ముందు ఏం చేయాలో ఆలోచించండి. రై సార్, ఈ కుట్ర చేసింది మల్లికార్జునే అయినా ఇందులో నీ పాత్ర కూడా ఉంది. కాబట్టి నువ్వు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. సార్ ప్లీజ్, ప్లీజ్ సార్, పిల్లలుగా లోని సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. పెళ్ళాం పిల్లలు నోండి సార్. ఓకే, వదిలేస్తాను. కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలి. నేను ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఓకే, అలాగే సార్, చెప్తాను సార్. చెప్పు. నాకేం తెలీదు. ఒక లేడీ వచ్చి నాకు కొంత డబ్బిచ్చి అలా చేయమని చెప్పింది. అంతకంటే నాకేం తెలీదు.
లేదు సార్. నన్ను క్షమించండి సార్. అది సార్ జరిగింది. దీంట్లో నా తప్పేం లేదు సార్. ఇదంతా మల్లికార్జున గారి ప్లానే సార్. చూసావుగా, మేము అలా మోసపోవడానికి కారణం కర్త, కర్మ, క్రియ అన్ని నువ్వే అని చాలా వివరంగా చెప్పాడు అతను. ఆ ప్రసాదరావు నీ బినామీ అని కూడా చెప్పాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రిజిస్ట్రార్ గారిని నువ్వు అక్కడికి పిలిపించావన్న విషయం కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఈ వీడియో చాలు నీ మీద కేసు బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టించడానికి. కానీ మాకు కావాల్సింది అది కాదు. మేము అనుకున్నట్టు అక్కడ ఆశ్రమం కట్టడం, వీలైనంత తొందరగా అక్కడ భూమి పూజ చేయించి ఆశ్రమం కట్టించి గురువు గారికి ఇవ్వాలన్నది మా అమ్మ కోరిక. సో మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని వెంటనే నీ బినామీ పేరు మీద ఉన్న ల్యాండ్ ని మా అన్నయ్య అరుణ్ పేరు మీదకి మార్పించు.